ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రిపై సొంత పార్టీ ఎమ్మెల్యేని నిలదీశారు. మంత్రి సమాధానం పక్షపాతపూరితంగా ఉందని కామెంట్స్ చేసి సంచలనం రేపారు. జగన్ పాలనలో మీడియాకు ఇచ్చిన యాడ్స్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకే జగన్ సర్కార్ డబ్బులు విడుదల చేసిందని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి పార్థసారథి ఇచ్చిన సమాచారం సరిగా లేదని నిండు సభలో విమర్శించారు. మంత్రిపై సొంత పార్టీ ఎమ్మెల్యే విమర్శలు చేయడంతో మిగతా సభ్యులంతా షాక్ అయ్యారు. సూటిగా ప్రశ్న నరేంద్ర గారు. సూటిగానే సార్ ఈ సమాధానం చూస్తే ఒకటి అర్థమవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, అధికారులు మటుకు మారలేదు. ఎందుకంటే ప్రశ్న చూస్తే అధ్యక్ష 2019-24 మధ్య ప్రకటనలు జారీ చేయడంలో పక్షపాత ధోరణి ఉందా అని అడిగితే లేదు అన్నారు అధ్యక్ష. అలాగే 19-24 మధ్య చెల్లింపులు ఏంటంటే ఇప్పుడే గౌరవ సభ్యుడు శ్రావణ్ చదివినిపించాడు అధ్యక్ష. ఈనాడుకి ఎంత ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షికి ఎంత ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు అనేది సభ ముందు చెల్లింపులు పెడితే పక్షపాత ధోరణి అనేది స్పష్టంగా కనపడతా ఉంది. వార్తాపత్రికలు ఇవ్వటంలో గాని, వార్తాపత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో మంత్రి గారి యొక్క అనుబంధం ఒకటిలో చేసిన చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష. మరి ఏ విధంగా పక్షపాత ధోరణి లేదు అని చెప్పి మంత్రి గారు సభ ముందు చెప్పారో నాకు అర్థం కావటం లేదు. మూడో ప్రశ్న ఏంటి అధ్యక్ష, ఎవరైతే వార్తాపత్రికలకు ఈ ప్రకటనలు జారీ చేయడం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటారు అధ్యక్ష. అసలు నాకు అర్థం కావటంలా ఏంటి పరస్పర విరుద్ధమైన సమాధానం మంత్రి గారు సభ ముందు ఉంచారు. ఒకవైపు అనుబంధం ఒకటిలో మళ్ళీ ఒకసారి చదివినిపిమంటే చదివినిపిస్తా అధ్యక్ష. ఈనాడుకి 190 కోట్లు ఇచ్చినట్టు, సాక్షికి 292, ఆంధ్రజ్యోతికి 21 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు, ఆంధ్రప్రభకి 14 కోట్లు సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనేది స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది. మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి, ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక, అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా కట్టబెట్టారు అధ్యక్ష. మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానం సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి. గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా, ఇవే కాదు అధ్యక్ష, మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమాధానం సార్ మంత్రి గారు హౌస్ కమిటీ గురించి కూడా స్పష్టత ఇవ్వండి. అధ్యక్ష, గౌరవ సభ్యుల అభిప్రాయాల్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష, ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, INPR 2 రూపాల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి, వివిధ పేపర్లకి, టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష. దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష, జియో నెంబర్ 431. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు దీనికి సంబంధించి. అంటే నేను అడిగాను, జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి, ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష, దాంట్లో GOMS నెంబర్లో 431లో ఏముందంటే అధ్యక్ష, సమాచార పౌర సంబంధాల శాఖకు విచక్షణ అధికారం కల్పించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకు సమాచార పౌర సంబంధాలు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రిపై సొంత పార్టీ ఎమ్మెల్యేని నిలదీయడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. స్పందన, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న 2వ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చివరి నిమిషంలో మనస్తాపం చెంది టీడీపీ పార్టీలో చేరిన పార్థసారథికి సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకి సమాధానం చెప్తుండగా INPR గురించి ఆయన చెప్పిన సమాధానంలో మనసాక్షి అని ఆయన నోటెంబటి రావడంతో ఒకసారిగా
అసెంబ్లీ మొత్తం అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో టీడీపీ శాసనసభ్యులు మొత్తం కూడా ఒక్కసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. మనసాక్షి అని అనడంతో ఏదైతే మీడియాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఎన్పిఆర్ నుంచి కొంతమేర అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించి యాడ్స్ కి సంబంధించి నిధులు విడుదల చేస్తా ఉంటారు. ఈ నిధులు విడుదల చేసే క్రమంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సాక్షి ఛానల్ కి సంబంధించి పెద్ద మొత్తంలో చాలా నిధులు దుర్వినియోగం చేసే విధంగా కూడా ఆ నిధులు మంజూరైన అంటూ కూడా కొంత ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైతే మంత్రి పార్థసారథికి సంబంధించి జవాబిస్తున్న సమయంలో ఆ మనసాక్షి ఛానల్ అని ఆయన అనటంతో పొరపాటున ఆ నోటెమ్మటి మాట దొరికింది. మనసాక్షి అని ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండి సాక్షి గురించి మాట్లాడటంతో పొరపాటున ఆ మాట వచ్చినట్టు అర్థమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని క్యాచ్ చేసిన ఆ కరుడు గట్టిన టీడీపీ వాదులు అనుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి ఆ టీడీపీలోకి వచ్చిన మేరకు కొంత మింగుడు పడకపోవటం అనుకోవచ్చు. ఏదైనా వైఎస్ఆర్సీపీ ముద్ర మరొకసారి టీడీపీలోకి వచ్చినా సరే, మంత్రి పదవులు అనుభవిస్తున్నా సరే, వాళ్ళు ఎంత మేరకు వర్క్ చేస్తున్నా సరే ఆ వైఎస్ఆర్సీపీ ముద్ర మాత్రం అలానే ఉంటది. వాళ్ళకి సంబంధించిన ఆనవాలు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ పేపర్ దినపత్రిక కానీ వాటికి సంబంధించినవి కానీ కొంత వాళ్ళ జీర్ణించుకోలేక ఆ జీర్ణంలో కలిసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యవస్థను కూడా టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నట్టు కనపడతా ఉంది. ఏదైతే మంత్రి మాట్లాడిన మనసాక్షి ఛానల్ కి సంబంధించిన ఆ యాడ్స్ అని అనగానే అడ్వర్టైజ్మెంట్స్ గురించి టాపిక్ రాగానే ఆ టీడీపీలోని ఎమ్మెల్యేలు లేచి ఒకసారిగా దానికి సంబంధించి ఆ అడ్డు తగిలిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మంత్రి పొరపాటున మాట్లాడుతున్నారు, ఏదైతే వాళ్ళ సాక్షి ఛానల్ కి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేసిన నేపథ్యంలో కొంతవరకు స్వార్థంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆ పొన్నూరు ఎమ్మెల్యే గాని, సంఘం జాగర్లమూడి ఆ సంఘం చైర్మన్ గాని దూలిపల్ల నరేంద్ర కుమార్ ఒకసారిగా అడ్డుకున్నారు. ఆయన అడ్డుకోవడంతో కొంత అసెంబ్లీ వాతావరణంలో కూడా కొంత వేడెక్కిన వాతావరణం కనపడింది. ఎందువల్ల దూలిపల్ల నరేంద్ర కుమార్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఎందువల్ల మాట్లాడాడు అనేది కూడా అక్కడ ఆసక్తికర సంఘటన చూస్తుంది. ఒక్కసారిగా కొంతమేర ఆ కట్టణలో చోటు చేసుకున్న ఆ సమయంలో జనసేన, బీజేపీ, ఆ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. మంత్రి పొరపాటున మాట్లాడినట్టున్నారు అనేపాటికి ఆ సొంత టీడీపీ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేనే లేచి సొంత టీడీపీ పార్టీకి సంబంధించిన వారి మాటను అడ్డుకోవడంతో ఒకసారిగా అసెంబ్లీ సమావేశం మొత్తం కూడా వేడెక్కిందని చెప్పుకోవాలి. ఆసక్తికర సంఘటన అని చెప్పుకోవాలి. దీన్ని బట్టి కూడా ఇంకొక విషయం ఏదైతే తెలిసిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంత మేరకు ఆ టీడీపీ పార్టీలోకి వచ్చినా సరే ఆ ఆనవాళ్ళు ఉన్నవారిని ఆ పొరపాటును కూడా ఆ మాట మాట్లాడితే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులని టీడీపీలో ఆ పొరపాటును కూడా ఒప్పుకునే పరిస్థితి అయితే లేదనేది అర్థమవుతుంది. దీన్ని చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతున్న నేపథ్యంలో పత్రికలకు సంబంధించిన ప్రకటనలపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో సాక్షి ఛానల్ కు సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం జరిగినాయి, ఆ ఛానల్ కు మాత్రమే ఎక్కువ కేటాయించారని. ఈ క్రమంలో ఒకసారిగా శాసనసభ మొత్తం కూడా దద్దరిల్లింది. దీనిపై సమాచార శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పత్రికలకు వైసీపీ ప్రభుత్వం ప్రకటన ఇచ్చే విషయంలో ఆ భారీ కుంభకోణం జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వటంలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అయితే ఒక సాక్షి పత్రికకే మొత్తంగా చూసుకుంటే 420 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారని, ఒక జీవోను అడ్డు పెట్టుకొని అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారని ఆ స్పీకర్ తో మాట్లాడి హౌస్ కమిటీ వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో విజయ్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా ఆ సీఎస్ ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అయితే అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని తేలిందని మంత్రి పార్థసారథి పేర్కొన్న నేపథ్యంలో సర్క్యులేషన్ అధికారులు వ్యవహరించలేదని, దీనిపై విచారణ చేసి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు 3 పత్రికలకు సంబంధించి కూడా ఏదైతే ప్రధాన పత్రిక కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ఆ ఈనాడు కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆ ఈనాడు కూడా కొంత కేటాయించకుండా సాక్షికే ఎక్కువ నిధులు కేటాయించారనే దాని మీద అయితే అసెంబ్లీ మొత్తం దద్దరిల్ల నేపథ్యంలో ఈ ఆసక్తికరణ అయితే చోటు చేసుకుంది స్పందన.
అంటే నాగేశ్వర్, ఇంకో విషయం, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ వాళ్ళు నమ్మట్లేదా? ఖచ్చితంగా అలాగనే అనిపిస్తుంది స్పందన. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు కొంతమేర ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులతో విభేదాలు రావటం, అలాగే కొంతమేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని అంశాలలో ఆ ఇద్దరికి పొంతన చేకూరకపోవడంతో ఆ పార్టీలో నుంచి కొంతమంది బయటకు వచ్చారు. కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళలో ముఖ్యులు పార్థసారథి కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ కాంగ్రెస్ పార్టీని అట్టి పెట్టుకొని అక్కడ కూడా మంత్రి పదవులు చేసిన వ్యక్తి పార్థసారథి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ రాగానే ఆ వైసీపీ పార్టీలోకి వచ్చారు, అక్కడ కూడా మంత్రి పదవి అనిపించారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ సుదీర్ఘంగా 15 ఏళ్ల కాలం పాటు ఉన్నారు. ఆయన 10 ఏళ్ల పాటు మంత్రిగా కూడా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా టీడీపీ పార్టీలోకి రావటం కొంత జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నట్లు కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పొరపాటున అసెంబ్లీలో మంత్రి సమాధానం చెప్పే నేపథ్యంలో పక్షపూరితంగా ఉంటుందని కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొత్తంగా చూసుకుంటే ఆ టీడీపీ పార్టీలో మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వరకు కొంత మేరకు ఆ ముద్ర ఉంటదనేది అయితే మరొకసారి స్పష్టమైంది స్పందన. నరేంద్ర గారు సూటిగా ప్రశ్న నరేంద్ర గారు సూటిగానే సార్ ఈ సమాధానం చూస్తే ఒకటి అర్థమవుతుంది అధ్యక్ష, ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, అధికారులు మట్టుకు మారలేదు. ఎందుకంటే ప్రశ్న చూస్తే అధ్యక్ష 2019-24 మధ్య ప్రకటనలు జారీ చేయడంలో పక్షపాత ధోరణి ఉందా అని అడిగితే లేదు అన్నారు అధ్యక్ష. అలాగే 19-24 మధ్య చెల్లింపులు ఏంటంటే ఇప్పుడే గౌరవ సభ్యుడు శ్రావణ్ చదివినిపించాడు అధ్యక్ష. ఈనాడుకి ఎంత ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షికి ఎంత ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు అనేది సభ ముందు చెల్లింపులు పెడితే పక్షపాత ధోరణి అనేది స్పష్టంగా కనపడతా ఉంది. వార్తాపత్రికలు ఇవ్వటంలో కానీ వార్తాపత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో మంత్రి గారి యొక్క అనుబంధం ఒకటిలో చేసిన చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష. మరి ఏ విధంగా పక్షపాత ధోరణి లేదు అని చెప్పి మంత్రి గారు సభ ముందు చెప్పారో నాకు అర్థం కావటం. మూడో ప్రశ్న ఏంటి అధ్యక్ష, ఎవరైతే వార్తాపత్రికలకు ఈ ప్రకటనలు జారీ చేయడం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటారు అధ్యక్ష. అసలు నాకు అర్థం కావటల్లా ఏంటి పరస్పర విరుద్ధమైన సమాధానం మంత్రి గారు సభ ముందు ఉంచారు. ఒకవైపు అనుబంధం ఒకటిలో మళ్ళీ ఒకసారి చదివినిపిమంటే చదివినిపిస్తా అధ్యక్ష. ఈనాడుకి 190 కోట్లు ఇచ్చినట్టు, సాక్షికి 292, ఆంధ్రజ్యోతికి 21 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు, ఆంధ్రప్రభకి 14 కోట్లు, సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనేది స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది. మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి, ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక, అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా కట్టబెట్టారు అధ్యక్ష. మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానాన్ని సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి. గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా, ఇవే కాదు అధ్యక్ష, మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష. కానీ ఆ విచక్షణ చేయటానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ పక్షపాత ధోరణి చూపించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఒకవేళ ఈ శాఖకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దాయాలి లేకపోతే తప్పుదో పట్టించాలనే ఉద్దేశం ఉంటే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అధ్యక్ష. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. తప్పుకోకుండా, ఎందుకంటే ఈ 371 కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా 32,70,00,000, అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష.